అమెరికా ఇరాన్ యుద్ధ విరమణ నుంచి మన దేశానికి కలిగే ప్రయోజనం ఎంత? మామూలుగా అయితే అసలు దాంతో మనకి లాభమే రాదు. కానీ ఇన్ని రోజులు సంక్షోభం కారణంగా మనపై పడిన అదనపు భారం ఇకపై పడదు. ఇన్ని రోజులు గ్యాస్, క్రూడ్ ఆయిల్ సరఫరా కోసం పెట్టిన ఖర్చులో చాలా వరకు ఉపశమనం అయితే దక్కుతుంది. అంతేకాదు క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా తగ్గుతున్నాయి. కాబట్టి దేశంలో ధరల పెరుగుదల కూడా ఆగిపోవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూడండి. యుద్ధ విరమణతో భారత్కి ప్రయోజనమెంత? తక్షణం తొలగనున్న క్రూడ్ ఆయిల్ సరఫరా కష్టాలు, ముడి చమురు రేట్లు తగ్గుతాయి. తక్కువ రేటుతో బలమైన రవాణా వ్యవస్థ తిరిగి అందుబాటులోకి. గల్ఫ్ వార్తో ముందుగా మన దేశం విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంది. రేట్లు మరీ భారీగా పెంచకపోయినా కొన్ని రోజులు గ్యాస్ సరఫరా మందగించింది. ఆ తర్వాత పెట్రోల్, ఎల్ఎన్జీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. దీంతో సరఫరా ఖర్చులు పెరిగిపోయి కేంద్రంపై అదనంగా భారం పడింది. మరిప్పుడు మనకి యుద్ధం ఆగిపోయింది కాబట్టి ఎలా ప్రయోజనం దక్కనుందంటే, ఇప్పటికే ఇరాన్ చాబహర్ పోర్టులో భారత్ పెట్టుబడి పెట్టింది కాబట్టి ఆ కష్టాలు తొలగిపోతాయి. అమెరికా ఇరాన్ పై విధించిన ఆంక్షలు ఇప్పుడు తొలగించింది కాబట్టి ఈ వెసులుబాటు దక్కుతుంది. చాబహర్ పోర్ట్ కారిడార్ ఆఫ్ఘనిస్తాన్, రష్యా, సెంట్రల్ ఆసియాతో డైరెక్ట్ రూట్ కావడంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాపార ప్రయోజనాలు భారత్ దక్కించుకోనుంది. గల్ఫ్ రీజియన్లో 1 కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. యుద్ధం కారణంగా వారంతా స్వదేశాలకు రావడమో, మరో ప్రాంతాలకు వెళ్లడమో చేశారు. ఇప్పుడు తిరిగి వారి పాత ఉద్యోగాలకు వెళ్లడం వీలవుతుంది. గతంలో ఉన్నంత ఉపాధి అవకాశాలు వెంటనే లేకపోయినా వీరందరూ యథావిధిగా కార్యకలాపాలకు హాజరు కావడం కుదురుతుంది. సముద్ర రవాణా, అలానే భద్రత గురించిన సమస్యలు కూడా పీస్ డీల్తో పరిష్కారం అవుతాయనే భావించాలి. అటు అమెరికా, ఇటు ఇరాన్ దాడుల్లో మన భారతీయ నౌకలు ధ్వంసం కావడంతో పాటు కనీసం 1/2 డజను మంది చనిపోయారు. ఇలాంటి సంఘటనలు ఇకపై చోటు చేసుకోవనే గ్యారంటీ దక్కుతుంది. గల్ఫ్ దేశాలకు భారత్ చేసే ఎగుమతులు తిరిగి ప్రారంభమవుతాయి. ఆహార పదార్థాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు ఈ 3.5 నెలల్లో ఎగుమతి కాలేదు. అంతేకాదు ఇప్పటిదాకా హర్మోజ్ జలమార్గంలోనే రవాణా జరుగుతూ ఉండగా యుద్ధం కారణంగా కొన్ని చిక్కులతోనే ఒమన్ పోర్టుల నుంచి కూడా సరఫరా మార్గం ట్రై చేయడం జరిగింది. సంధితో ఇప్పుడు పాత మార్గంలోనే తక్కువ ఖర్చుతో రవాణా జరగనుంది. ఒక ఇరాన్ దేశమే మన దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మా, టెక్స్టైల్, హెవీ మిషనరీ దిగుమతి చేసుకుంటుంది. తిరిగి ఆ ట్రేడ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ట్రంప్ ప్రకటనతో జలసంధి వెంటనే తెరుచుకుంటుందనే సంకేతాలు వెలువడినప్పటికీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇరాన్ అమర్చిన మైన్లను తొలగించడం, దెబ్బతిన్న ఓడరేవులను బాగు చేయడం, నౌకలకు భద్రతా హామీలు ఇవ్వడం వంటివి పూర్తి కావాల్సి ఉందని అమెరికన్ అధికారులు మరియు విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణ నౌకాయానం తిరిగి ప్రారంభం కావడానికి సుమారు 30 రోజులు పట్టవచ్చని అంచనా. అయినా కూడా ఈ శాంతి ఒప్పందంపై ఇంధన వ్యాపారులు, షిప్పింగ్ పరిశ్రమ వర్గాలు ఆశతో ఎదురు చూస్తున్నాయి. మైన్లను తొలగించిన తర్వాత వాణిజ్య నౌకల రాకపోకలు జాగ్రత్తగా ప్రారంభం కానుండగా, నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతల తర్వాత ఈ ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గొప్ప ఊరటగా చూడాలి. ప్రత్యేకించి రూపాయి మారకపు విలువ పతనమై ప్రతిరోజు మిలియన్ల క్రూడ్ ఆయిల్ భారీ రేటుతో కొనుగోలు చేసే భారత్కి బాగా రిలీఫ్ ఇస్తుంది.